క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం ఉంది. ఈ అధ్యాయంలో నేర్చుకోదగిన అంశాలు పదుల సంఖ్యలో ఉన్న ప్రతిదీ ఓ ఆనిముత్యంలా విలువైన సందేశంతో కూడినటువంటి వచనాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఓ 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మేము అందించాలని నేను ఆశిస్తున్నాను. మొదటిగా ఈ అధ్యాయంలోని 2వ వచనాన్ని మీరు చూడండి. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. మొదటి అంశము హ్యూమిలిటీకి సంబంధించిన మాట. అహంకారం ఎప్పుడు వస్తుందో అవమానం కూడా అప్పుడే వస్తుందట. అయితే వినయం కలిగి ఉండడమే జ్ఞానము. మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వాక్యం ఉన్నది కదా 16వ అధ్యాయంలో, నాశనమునకు ముందు గర్వం నడుచునని, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని. ఓ వ్యక్తి పడిపోతున్నాడు లేదా నాశనం అవుతున్నాడు అంటే దానికంటే ముందుగా అతనిలో మనకు కనపడేటువంటి అంశం ఏంటంటే అది గర్వము, అతిశయము లేదా అహంకారం. ఈ ఆపద రానంత వరకు నరుని హృదయము అతిశయంతో నింపబడి ఉంటుందట. అయితే ఘనత కలిగింది అంటే తప్పకుండా అక్కడ వినయం ఉండి తీరాలి. మీరు ఎప్పటికైనా గమనించండి, గర్విష్టి అందరి ఎదుట ఖచ్చితంగా తగ్గించబడతాడు. ఎందుకనగా వాని గర్వమే వాడిని ఆ విధంగా అణిచివేస్తుంది. అతిశయము, గర్వము అనేది మనుషుల దృష్టికి నచ్చకపోతే ఇక దేవుని దృష్టికి అది యోగ్యమైనదిగా కనబడుతుందా? యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని. ప్రభు కూడా చెప్పాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని. ఈ అధ్యాయంలో మొదటి అంశము హ్యూమిలిటీ అయితే 2వ భాగము ఇంటిగ్రిటీ. ఆ పక్కనే 3వ వచనాన్ని గమనించండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. యథార్థత అన్నది మొదటగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని మనం గుర్తించాలి. ఈ అధ్యాయంలో 20వ వచనం అదే చెబుతుంది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులని, అయితే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని. తాత్కాలికంగా నష్టం అనిపించినట్టుగా లేదా శ్రమపరచబడుతున్నప్పటికీ వారికి రక్షణ దొరుకుతుందని, వారు విమోచించబడతారని 6వ వచనం 13వ అధ్యాయం 6వ వచనం కూడా మాట్లాడుతాం. యోబు జీవితంలో మనం గమనిస్తే, యోబు శ్రమపరచబడి సమస్తాన్ని పోగొట్టుకొని అతడు ఆ ఆరోగ్యం కూడా క్షీణించినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య అతని యొద్దకు వచ్చి మాట్లాడుతూ అతని స్థితిగతులను చూసి, నీవు ఇంకా యథార్థతను విడవకుందువా, నువ్వు దేవుని దూషించి మరణం కమ్మని చెబుతోంది. సమస్తం పోగొట్టుకున్న శరీరం కూడా కురుపులతో క్షీణించిపోతున్న యోబు జీవితంలో యథార్థత ఇంకా ఉన్నట్టుగా అతని భార్య కనుగొనింది. ఆ యథార్థతను విడిచిపెట్టి మరణం కమ్మంటుంది. అంటే అర్థం ఏంటి? అతనిలో ఉన్న యథార్థత ఇంకా అతన్ని బ్రతికిస్తుందనే కదా. నాకు తెలిసి భార్య ఉన్నా కూడా ఇలాంటి మాటలను బట్టి భార్యను కూడా హృదయంలో పోగొట్టుకున్నట్టుగా ఉంది. కానీ నాకు తెలిసి యోబు జీవితంలో ఇక మిగిలింది కేవలం యథార్థత ఒకటే. ఈ అంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యథార్థత విడిచిన రోజునే మనిషి చచ్చాడని. ఇక అటివారు ఏ విధమైన ఆశీర్వాదకరంగా ఉంటారో ఈ అధ్యాయంలో అనేక వచనాలు ఉన్నాయి. వారి మార్గము సరళం చేయబడుతుందని, అటివారు విమోచించబడతారని, వారి దీవెన పట్టణమునకు గొప్ప కీర్తిని తీసుకొస్తుందని, ఇక వారి నీతి జీవదాయకమట. ఇక 3వ మాట 11వ అధ్యాయంలోని 25వ వచనం. ఇది జనరసిటీ అనగా ఔదార్యం. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. హ్యూమిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ జనరసిటీ. వినయం కలిగి ఉండటం, 2వది యథార్థంగా జీవించటం, 3వది ఔదార్యం కలిగి ఉండటం అనగా ఇతరులకు ఇచ్చేటువంటి మంచి గుణం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 9వ అధ్యాయంలో 6, 7 వచనాలు గమనించండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు గొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. సమస్తము దేవుని ద్వారా కలగజేయబడింది, దేవుని ద్వారే మనం పొందుతున్నాం. అయితే తిరిగి మానవుడు దేవునికి ఇచ్చే ఒక మంచి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది అతని హృదయానికి, విశ్వాసానికి ఒక గొప్ప పరీక్షగా ఉంది. అనేకులు ఇందులో తప్పిపోతున్నారు లేదా ఓడిపోతున్నారని చెప్పాలి. కొందరేమో ఇవ్వక తప్పదా అన్నట్టుగా సనుగుతూ గొనుగుతూ ఇస్తున్నారు. కొందరు పిసినితనముగా కొంచెమే విత్తుతున్నారట.
అయినా విత్తిన ప్రతిదీ తిరిగి వారికి పంటగా మారుతుందని లేఖనం స్పష్టంగా మాట్లాడుతోంది. మనుషులకైనా ఇచ్చే విషయంలో, దేవునికైనా ఇచ్చే విషయంలో గొప్ప ఔదార్యం కలిగి ఉండాలి. ఈ స్థితి, ఈ సామర్థ్యం కలుగజేసేవాడు ఎవడు? కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇది ఒక కృపగా మనం గుర్తించగలగాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ అధ్యాయంలోని వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రజలు దేవునికి ఇచ్చే గుణం లేక తమ గుప్పిలిని బిగబట్టడం ద్వారా వారి రాబడి, వారి కష్టార్జితము నష్టం జరుగుతున్నట్టుగా 11వ వచనంలో మనం గ్రహించగలుగుతాం. మీరు ఇచ్చే ఆ విధంగా శోధించడం ద్వారా మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తాను, మీ భూమి పంట నాశనం చేసే ఆ యొక్క శత్రువులను నేను తరిమేస్తాను, అకాల ఫలములు రాలకుండా నేను కాపాడుతాను, ఆనందకరమైన దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను అంటాడు. సామెతల 3వ అధ్యాయం 9వ వచనం అంటుంది, ఈ విధంగా దేవునికి ఇచ్చుట అనేది యెహోవాను ఘనపరచుటాట. ఆ విధంగా దేవుని ఘనపరచండి, అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. బీదలను కనుకరించేవాడు కూడా యెహోవాకు అప్పించువాడని, వాని ఉపకారమునకు ఆయన తిరిగి ప్రత్యుపకారం చేస్తాడని మనం ఎరిగి ఉండబద్దులమై ఉన్నాం. వినయము, యథార్థత, ఔదార్యము ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి యాగములు. ఏదేమైనా ఆయనకు ఇష్టలుగా జీవించు కృప మీరు పొందుదురుగాక. ఇటువంటి సద్గుణములు కలిగినటువంటి అందమైన జీవితం నా దేవుడు మీకు దయచేయునుగాక. God bless you. God bless you.